నమస్కారం అండి. మన సాంప్రదాయంలో కుంకుమకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇది కేవలం అలంకరణ మాత్రమే కాదు, ఆధ్యాత్మికతకు, శుభానికి ప్రతీక. ఈ రోజుల్లో మార్కెట్లో దొరికే చాలా కుంకుమలో కెమికల్స్ కలిసి ఉంటున్నాయి. ఈ చర్మానికి హానికరం. మచ్చలు ఏర్పడుతున్నాయి, దురద వస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకనే ఇంట్లోనే ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా కుంకుమ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆర్గానిక్గా పండించిన పసుపు తీసుకున్నాను. ఆ పసుపులో కొంచెం జవ్వాది, నిమ్మరసం, పచ్చకర్పూరం ఇవన్నీ కూడా వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. చాలా మెత్తగా పొడి చేసుకోవాలి. పొడి చేసుకుంటూ కలుపుతూ చాలా కలుపుతూ కూడా దాన్ని పొడి చేసుకోవాలి. అలా కలుపుతూ ఉంటే నెమ్మదిగా రంగు మారుతుంది. చూడండి, మంచి రంగు వచ్చే వరకు కూడా అలా కలుపుతూనే ఉండాలి. అవసరమైతే చేతితో కూడా గట్టిగా అదుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మంచి రంగు వచ్చే వరకు కూడా కలుపుతూ ఉండాలి. అలా కలిపినటువంటి కుంకుమని కొంచెంసేపు ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టి మళ్ళీ ఇది 3 రోజుల ప్రాసెస్ అండి. ఇంకా మళ్ళీ తీసుకొచ్చి దాంట్లో కొంచెం ఆవు నెయ్యి వేస్తూ మళ్ళీ కలపాలి. మంచి సువాసనతో ఉంటుంది. ఆవు నెయ్యిని కూడా వేస్తూ బాగా కలుపుకోవాలి. కొంచెం ఆవు నెయ్యి వేస్తూ కలుపుకొని ఎండలో పెట్టుకోవాలి. చూడండి, రంగు ఎంత మంచి రంగు వచ్చేసిందో, మెరూన్ కలర్లోకి వచ్చేసింది. ఎండిన తర్వాత, చల్లారిన తర్వాత దాన్ని బాక్స్లలో తీసి పెట్టుకోవాలి. మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. సహజ సువాసనతో, మంచి రంగుతో కుంకుమ తయారైపోయింది. కెమికల్స్ లేని ప్రోడక్ట్స్ వైపు అడుగులు వేద్దాం. ఇలాంటి కుంకుమ మీకు కావాలి అంటే పైనున్న నంబర్కి వాట్సాప్ చేయండి.